విజయవాడలో తెలుగుదేశం నాయకుడి కింద ఉన్నట్టు చలామణి అవుతా గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి తెలుగుదేశం అరెస్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో వారికి బెయిల్ వచ్చే సమయంలో కూడా బెయిల్ వచ్చేటట్టు ఉందని జగన్ రెడ్డికి మెసేజ్ పంపించి ఆ రోజు ఉన్న పోలీసు కమిషనర్ ని కూడా చంద్రబాబు నాయుడు గారి కోర్టుకి పంపించిన వ్యక్తి ఎవరో మీడియా అందరికీ తెలుసు. ఆ రోజు జరిగిన మద్యం కుంభకోణం, ఆ రోజు జరిగిన ఇసుక కుంభకోణంలో పాత్రదారులతో పాటు అనుభవించి డబ్బులు తీసుకుని ఆ వ్యక్తులందరూ గొప్ప వ్యక్తులుగా పొగిడాడు. చాలా మహానటులు. అమరావతి రాజధాని అవసరం లేదు, నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అని అనుకున్న వ్యక్తి. అన్నిటికన్నా ముఖ్యంగా గత 6 సంవత్సరాల నుంచి ఏ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా జగన్ రెడ్డిని నాయకుడు కింద అతను ఇచ్చే కూలి డబ్బులకి ఆశపడి కక్కుర్తిపడి చేసిన వ్యక్తే జగన్ పాలేరు. మీ అందరికీ అర్థమవుతుంది కదా ఎవరు అమరావతి వద్దన్నారు. ఎన్నికల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అసలు అమరావతి అవసరం లేదని. ఇవాళ అమరావతి ఎవరు పరిశ్రమలు వస్తే అడ్డుకుంటున్నారు. ఆ రోజు నుంచి కూడా ఎవరు, నేనే చెప్పాను 2014లో 19లోనే చంద్రబాబు గారు కూడా కాదు. ఇటువంటి డైలాగు ఆడిన పనికి మాలిన వ్యక్తిని ప్రజలు గుణపాఠం చెప్పి అతి భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన వ్యక్తి ఆ వ్యక్తి. ముందు 5 సమావేశం ఏంటో, 4వ గది నంబర్ ఏంటో, ఆ డబ్బులు ఎట్టి నుంచి ఆ 4వ గది నుంచి ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టులు